హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో అంటే ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన కలర్ఫుల్ డ్రెస్సెస్ ఎప్పుడు వేయకపోయారు. ఓన్లీ వైట్ కలర్, టాప్ టు బాటమ్ వైట్ కలర్ మాత్రమే కనిపించేది. మొన్న వారాహి అమ్మవారి దీక్షలో మాత్రమే ఆయన వేరే ఏదైతే అమ్మవారి దీక్షలో వేసుకునే డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్ అయితే ఆయన వేసుకోవడం జరిగింది. అయితే ఆ దుస్తుల పైన ఆయన చెప్పులు వేసుకొని బయట కనిపించడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట అనడానికి అవకాశం దొరికింది అనుకోవచ్చు. అయితే వాళ్ళప్పుడు ఏమన్నారంటే, మీరు హిందూ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారు, ఇది సరికాదు మీకు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన ఎలాంటి కమెంటు చేయలేదు. అయితే నిన్ననే ఆయన దీక్ష ముగించుకున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎయిర్పోర్ట్ లుక్ మాత్రం ప్రజెంట్ ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఎప్పుడూ కూడా ఆయనని బ్లాక్ కలర్ డ్రెస్లో సినిమాల్లో తప్పించి రియల్ లైఫ్లో ఎవరూ చూడలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎయిర్పోర్ట్ లుక్లో అటు అన్నా లెజినోతోని అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో, అన్నా లెజినోవే బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ రావడంతో అటు ఫ్యాన్స్ అలాగే ప్రతి ఒక్కరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ కలర్ అనేది ఎప్పుడు ఆయన వేసుకోను అని చెప్పారు. మరి ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. అదే కాకుండా ఈయన ప్రజెంట్ ఢిల్లీలో జరగబోతున్న జల్ జీవన్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇందులో ఆయన వాటర్ రిసోర్సెస్కి సంబంధించి మినిస్టర్ కాబట్టి ఆ హోదాతోనే ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ చాలా ఏరియాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నీటికి కొరత ఉంది, ఎక్కడెక్కడ మంచినీళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ అన్ని ఏరియాస్కి సంబంధించి ఆయన మాట్లాడాలి. ఇంకా వేరే ఇష్యూస్ పైన కూడా అక్కడ మాట్లాడబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూస్ పైన అయితే ఖచ్చితంగా మాట్లాడతారు అని అయితే వినిపిస్తుంది. మరి మొత్తంగా చూసుకుంటే ఆయన ఎయిర్పోర్ట్ లుక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చెక్కలు కొడుతుంది అనుకోవచ్చు. మరి ఈ లుక్ పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.